ఏంట్రా అన్న? పవర్ స్టార్ అరా నువ్వు? అయితే ఈ పవర్ ని తట్టుకోరా చూద్దాం. పవర్ స్టార్ చూడండి, పవర్ స్టార్. నాకు నచ్చదు. నేనేరా, అన్ని నేనే. మిలీనియం పార్క్ లో బాంబు పెట్టి సీఎం ని చంపింది నేనే. ఆ కేసు విషయంలో నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ హుసేన్ చంపింది నేనే. నిన్ను చంపితే నాకేం వస్తుందిరా? ఖర్చు తప్ప. ప్రైమ్ మినిస్టర్ సమరసింహారావుని చంపితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? అది ఊహించడం కూడా నీ వల్ల కాదు. ఎంత డబ్బు వస్తుంది! టెర్రరిజంతో ఈ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి నాకు వస్తుంది. శక్తి! ప్రైమ్ మినిస్టర్ ని థాయిలాండ్ లో చంపాలని ఈ నకిలీ నిక్సన్ తో ప్లాన్ చేశాను. దాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ తర్వాత పులి టీం ని ఏర్పాటు చేసుకున్నావు. ఏ పీఎం ని కాపాడి నువ్వు పులి టీం ని ఏర్పాటు చేసుకున్నావో అదే పులి టీంతో వచ్చే ఆగస్టు 15న పీఎం ని చంపాలని నేను ముందే ప్లాన్ చేశాను. వీటిని పులి టీంలో పెట్టాను. ఈ నిక్సన్ కి ఢిల్లీ పని ఫోర్జరీ ఐడి రెడీ చేసింది ఎవరో తెలుసా? ఐజీ. నువ్వు వెతుకుతున్న నిక్సన్ వీడే. నువ్వు వీడి కోసం న్యూయార్క్ లో వెతికావు, ఆస్ట్రేలియాలో వెతికావు, ఇండియా అంతా వెతికావు. గానీ నీ చుట్టుపక్కల వెతికావా? నీ ఇంట్లో వెతికావా? అదిరా నా ప్లాన్. రే, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడ్రా. మొత్తం చెప్పాను కదా. మొత్తం చెప్పాను కదా. మొత్తం చెప్పాను కదా. ఏం పీకుతాడే వాడు? వాడు ఏం పీకుతాడే? ఏం పీకుతావురా నువ్వు? ఏం పీకుతావురా నువ్వు? ఏం పీకుతావు? ఈ చిన్న కెమెరా పిక్కలు బాగా చూసుకో. బీబీసీ, సీనంత సహా 134 జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ లో ఇప్పుడు నువ్వు మాట్లాడింది చేసింది అంత లైవ్ టెలికాస్ట్ అయింది. ఇది కూడా ఇప్పుడు అర్థమైందా? నీ చేతులు చావు దెబ్బలు తింటూ కూడా ఎందుకు మాట్లాడకుండా భరించాను? అర్థమైందా? రయాల్ సలేం, నీకు చిటికేస్తే రెచ్చిపోయే గుణం ఉందని ఆ రోజు నీ ఆఫీస్కి వచ్చినప్పుడే అర్థమైందా? చిటికేగానే రెచ్చిపోయా. నీకు ఇష్టం కదా నీ కేసులో ఎవిడెన్స్ ఎక్కడా అని అడుగుతావు కదా. నా కేసులో నాకు కావాల్సిన ఎవిడెన్స్ నువ్వే ఇచ్చావు. ఈ క్షణం నుంచి దేశంలో ఉండలేవు. ఎక్కడికి పారిపోతావో పారిపో. 3 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నుంచి అమెరికన్ సిఐఏ దాకా నువ్వెక్కడికి వెళ్ళినా వేటాడి పట్టుకొని తరుగుతారు. అది మటుకు యాదించుకో. ఏంట్రా ఇందాకేంట్రా అన్నా? నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నువ్వెప్పటికీ భయం చూడలేవు. నువ్వు చూడగలిగేది పొగరు. ఒక దేశపు జెండాకి ఎంత పొగరుంటుందో నా కళ్ళల్లో కూడా నువ్వు అంతే పొగరు చూస్తావు. ఆ పొగరు దేనికో తెలుసా? నేను ఈ మట్టి కోసం పుట్టాను. ఈ మట్టిలో పుట్టిన మనుషులు పడే బాధలను చూసి ఏడవగలిగే శక్తి ఉన్నందుకు నేను ఈ దేశం కోసం అలుపెరగని పోరాటం చేయగలను. ఈ దేశం కోసం చచ్చిపోగలను. ఈ దేశం కోసం 1,00,000 మంది శత్రువులనైనా ఒంటి చేత్తో ఆర్థంగా నరకగలను. హుస్సేన్ లాంటి దేశభక్తుల కోసం నీలాంటి దేశద్రోహులను ఇదే చేత్తో సరిహద్దుల దాకా తరివి కొట్టగలను.
పిడుగు చెట్టును చీల్చినట్టు నేను నిన్ను రెండుగా చేతక ముందే నువ్వు ఇక్కడి నుంచి పారిపో. అమ్మా! అమ్మా! స్వామి నిర్భయమీయరా స్వామి సన్మార్గమీయరా స్వామి సుజ్ఞాన సూర్యుని వెలిగించరా. Thank you.